श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीभूयुत श्रीहरिचिह्निताभ्याम् अगस्त्यरेखादिभिरञ्चिताभ्यां निगूढबीजाक्षरमुद्रिताभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्याम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। देहे जीवत्वमापन्नं चैतन्यं निष्कलं परं त्वं पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डं परमार्थं सदैक्यं च त्वं तदोशुभम् असिनादर्शितं येन तस्मै श्रीगुरवे नमः। यतः सर्वाणि भूतानि प्रतिभान्ति स्थितानि च यत्रैवोपशमं यान्ति तस्मै सत्यात्मने नमः। ज्ञाता ज्ञानं तथा ज्ञेयं द्रष्टा दर्शनदृश्यभूः कर्ता हेतुः क्रिया यस्मात् तस्मै ज्ञप्त्यात्मने नमः। स्फुरन्ति सीकरा यस्मादानन्दस्याम्बरे वनौ सर्वेषां जीवनं तस्मै ब्रह्मानन्दात्मने नमः। ब्रह्मानन्दात्मने नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीवसिष्ठं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। జై గురుదత్త. ఈరోజు మనం దుండిగల్ దత్తావధూత స్వామి క్షేత్రం నుంచి యోగ వాసిష్టం చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచే పూజ్య గురుదేవులు దత్తాజీ వారికి సాష్టాంగ వందనాలు అర్పణ చేస్తూ వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఉపదేశం చేస్తూ, నాయన నువ్వు శిఖిధ్వజుడిలాగా ఆ కథలో చెప్పినట్టుగా బృహస్పతి ఆచార్యుడి పుత్రుడైన కచుడిలాగా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండు ఈ మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో అని ఉపదేశం చేసి, మాయాపురుషుడిలాగా ఉండొద్దు అని బోధన చేశారు. ఆ మాయాపురుషుడి కథలో వచ్చిన రహస్యాలకి అర్థాన్ని కూడా విడమర్చి చెప్పారు. ఆ తరువాత పరమార్థోపదేశ అనేటువంటి ఆ ఘట్టంలో మనం ఉన్నాం. అక్కడ ఈ మనస్సు యొక్క విచిత్రమైన ఈ చేష్టలు, దీనివల్ల ఈ ప్రపంచము ఎలా సృష్టి అయ్యి మనల్ని బంధాల్లోకి లాక్కెళ్ళిపోతోంది అనేటువంటి విచారాన్ని చెప్తూ, ఆ మనస్సు యొక్క ఆ శక్తిని లేదా ఆ మనస్సు యొక్క మోహాన్ని వివరించి చెప్తూ ఉన్నారు. నానాతామఖిలాం త్యక్త్వా శుద్ధ చిన్మాత్ర కోటరే సంవేద్యేన వినిర్ముక్తే సంవిత్తత్వే స్థితో భవ. సంవిత్తత్వే స్థిరో భవ. రాముడికి చెప్తున్నట్టుగా చెబుతూ ఆ నెపంతో మనందరికీ చెప్తున్నారు, నాయనలారా మీరందరూ కూడా ఆ పరమాత్మ తత్వంలో స్థిరంగా ఉండిపోండి అని రాముల వారికి చెప్తున్నారు. నాయన ఆ సంవిత్తత్వం, సంవిత్ అంటే సచ్చిదానంద లక్షణమైనటువంటి పరమాత్మ తత్వం, ఆ తత్వంలో స్థిరంగా ఉండిపో అని చెప్తూ
శరీరం లోపల హృదయం అనే ఆ గుహలో అభివ్యక్తమయ్యేటువంటి శుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఉండే ప్రత్యేగాత్మ తత్వంలోనే ఈ నానాత్వం అనేది కల్పించబడింది. ఈ ప్రపంచమంతా ఎక్కడ కల్పించబడింది? శరీరం లోపల ఆ హృదయ గుహలో ఉండేటువంటి ఆ శుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఉండేటువంటి ఆ జీవాత్మలో ఈ ప్రపంచమంతా కల్పించబడింది. ఈ ద్వైత ప్రపంచమంతా సృష్టించబడింది. ఆ నానాత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి నానాతామఖిలాం త్యక్త్వ. నానాత్వం అనేది ఏదో మన అనుకూల శాస్త్రం కాదు. అన్ని చోట్ల నానాత్వం అనేది విడిచిపెట్టి ఏకత్వాన్ని పట్టుకో. ఆ ఏకత్వాన్ని పట్టుకున్నప్పుడు ఒకటే అనేది కూడా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి. ఒక్కడే పరమాత్మ అని మనకు అర్థమయ్యేందుకోసం మనం చెప్తామే కానీ ఆ మాట కూడా అవసరం లేదు. చెప్పేదెవరు, వినేదెవరు? ఉన్నదే పరమాత్మ ఒకడే అయినప్పుడు. కాబట్టి ఆ అఖిలమైనటువంటి ఆ నానాత్వాన్ని నానా విధాలుగా చూడటాన్ని విడిచిపెట్టు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ప్రత్యేగాత్మని ఆ దృశ్య ప్రపంచంతో సంబంధం లేని ప్రకారంగా దృశ్యరహితంగా చేసుకో. అది ఆ బయట చూస్తూ ఉండే కొద్దీ ప్రపంచంతో సంబంధం పెరిగిపోతూ భగవంతుడితో ఆ పరమాత్మతో సంబంధాన్ని తెంచేసుకుంటూ ఉంటావు. అలా కాకుండా దాన్ని దృశ్యరహితంగా అంటే శుద్ధంగా, ఎప్పుడైతే దృశ్యం వచ్చిందో అది అశుద్ధమైపోయింది. కాబట్టి ఆ మనస్సుని దృశ్యరహితంగా శుద్ధంగా చేసుకో. అప్పుడు అద్వితీయంగా మిగిలి ఉండేటువంటి ఆ సంవిత్తత్వంలో అంటే ఆ శుద్ధ చైతన్యంలో అలా స్థిరంగా ఉండిపో అనేటువంటి ఆ ఉపదేశాన్ని చేసి, ఇవన్నీ కూడా మెట్లు ఎలా ఉండాలి అనేటువంటి ఒక్కొక్క మెట్టు మనం ఆ ఒక్కొక్క కొండ దాటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టుగా, ఒక్కొక్క చక్రము దాటి సహస్రారానికి వెళ్ళినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పరమాత్మ తత్వాన్ని